ఎమ్మి గారు ఓకే సమావేశాన్ని కూడా చర్చించుకొని సమావేశాన్ని నిర్వహించబడుతూ అటెండెన్స్ తీసుకోవాలి. ఆయన దీని మీద వివరణ ఇస్తారని చెప్పడం జరిగింది. కాబట్టి మనందరం కూడా దీన్ని తదుపరి ఎట్లా చేయాలి, కార్యాచరణ చేయాలనే దానికి మనకి ఓకే మనకైతే పోస్ట్ వస్తుంది నా ఆలోచన గణేష్ భాయ్ కూర్చోవచ్చు. ఇది కాబట్టి వేడికి రిఫార్మెంట్ వస్తుందిగా కోరుస్తాను. ఇది కాబట్టి వేడికి రిఫార్మెంట్ వస్తుందిగా కోరుస్తాను. 21,103 ఎస్ఎఫ్టీలో ముఖ్యంగా దీని యొక్క కొత్తగా తీసుకుంటే ఈ షాదీఖానా కొత్తగా మార్కెట్లో ఉన్న షాదీఖానా గురించి ఈ సబ్జెక్టు పెట్టడం జరిగింది. దీన్ని యాక్చువల్ గా GOMS నెంబర్ 56 UALUD డిపార్ట్మెంట్ 5/2/2011లో నిబంధనల మేరకు సబ్ రిజిస్ట్రార్ వారు నిర్ణయించిన ఇది మూలధన విలువ, అంటే ఇది గ్రాస్ వాల్యూ, క్యాపిటల్ వాల్యూ, గ్రాస్ క్యాపిటల్ వాల్యూ మీద ఈ ధర నిర్ణయించడం జరిగింది 4,93,209 రూపాయలుగా. కాకపోతే దీంట్లో దీన్ని ఎట్లా రోజువారీ రెంటు, వీటిలోనే అట్లనే సాల్వెన్సీ, ఇతర తదితర ఖర్చులన్నిటి కూడా దీంట్లో నిర్ణయించమని చెప్పి మనకి తెలియజేయడం జరిగింది. కాకపోతే ఈ 4,90,000 రూపాయలు అనేది చాలా కొంచెం హైలైట్ గా ఉందని చెప్పి అందరం కూడా భావించి ఇవాళ ఈ సబ్జెక్ట్ మీద మాట్లాడటానికి మేము గౌరవ శాసనసభ్యులు మన జనార్దన్ గారిని అట్లనే విజయ్ కుమార్ గారిని కూడా కోరడం జరిగింది. సార్ దీన్ని యాక్చువల్ గా మనకి షాదీఖానా యాక్చువల్గా స్టార్ట్ అయింది కూడా మన గౌరవనీయులు జనార్దన్ గారి హయాంలోనే. ఎందుకంటే అప్పుడు చాలా పాతబడిపోయి మూలపడిపోయినటువంటి షాదీఖానా బిల్డింగ్ ని వారు ఎంతో ఇంట్రెస్ట్ తోటి దాదాపు 2,70,00,000 రూపాయలు వారు 2014-19లో దీని మీద వెచ్చించడం జరిగింది. దాంతో గ్రౌండ్ ఫ్లోర్ కూడా నిర్మించి ఆ టైంలో ఆయన దానికి ఒక బీజీ వేశారు. ఆ తర్వాత తదుపరి కాలంలో ఇంకొక 2,75,00,000 దానికి వెచ్చించి పైన ఇంకో ఫ్లోర్ కూడా జరిగింది.
కూడా మీరు వినాలి కదా అధ్యక్ష. మీరు అప్పుడే ఏం లేకుండా రెండో అంశానికి వెళ్ళిపోతే ఎట్లా అధ్యక్ష? మా బాధ కూడా వినండి. కాదు అధ్యక్ష, కొంచెం మా బాధ కూడా వినండి అధ్యక్ష. మా సలహాలు సూచనలు కూడా మీరు పాటించాల్సి ఉంటుంది అధ్యక్ష. తీసుకున్నారు తీసుకుంటున్నారు. అసలు గతంలో ఎప్పుడు ఇట్లాంటి సందర్భం లేదు. ప్రతిపక్షం మాట్లాడేటప్పుడు మేయర్ గారు గౌరవించాలి అధ్యక్ష. ఆ సలహాలు కూడా వినండి. చెప్తాం అధ్యక్ష. మీరు వినాల్సిన